ఆరాధన చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రాత్రికి సుదీర్ఘమైన ప్రసంగాన్ని ఫెడిపాలన్న తెలియపరుస్తారు కనుక ఇప్పుడు కొన్ని విషయాలు మాత్రమే ఒక 20 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే మనకి చాలా పని ఉంది, సమయం కొంచెమే ఉంది కనుక చాలా పనులు చేయాలి కనుక కొంచెం సేపు దేవుని వాక్యాన్ని విందాం. రాత్రికి మరి ఎక్కువ దేవుని మాటలు విందాం. ఆమేన్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. తల్లి కూర్చేయండి, వెనకాల కుర్చీలేండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యం చదవగా విందాం. మైక్ ఆపి చదువమ్మా, మామూలుగా చదువు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్నిచ్చి వారిని నేను ఆదరిస్తాను, విచారము నేను కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగు చేస్తాను. గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులు కూడి నాట్యమందు సంతోషిస్తారు, కొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను. నా జనులు నా ఉపకారాన్ని తెలుసుకుని తృప్తి నొందుతారు. ఇదే యెహోవాకు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి, గట్టి కొట్టండి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆలకించండి. ఈ విషయాన్ని మీకు ముందుగానే తెలియపరిచాను. ఇశ్రాయేలు ప్రజల గురించి, తర్వాత ఎవరి గురించి? ఎఫ్రాయిము గురించి రాసిన కీర్తన ఇది, రాసిన అధ్యాయం ఇది. ఆయన అంటున్నాడు, దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించి విచారములు కొట్టివేసి నేను వారిని ఆనందాన్ని వారికి కలుగు చేస్తాను. కలుగు చేయాలంటే 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఎఫ్రాయిము వలె తొడ చరుచుకుని సరి చేయబడాలని. కట్టెంపుడిలో మరొక విషయాన్ని తెలియపరిచాను. ఏమని? ఇటు అటు తిరగకుండా హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఎప్పుడు ఈ పని జరుగుతుందో ఈ వాగ్దానం చప్పెట్లు కొట్టిన మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్, ఆమేన్ అని పలికిన మీ అందరి జీవితాలు ఈ సంవత్సరం నెరవేర్చబడును గాక. ఆ వాక్యాన్ని చదువుదాం. అదే అధ్యాయం 22వ వాక్యం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడతావు? విశ్వాస ఘాతకులారా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుణ్ణి ఆవరించును. బాగా ఆలకించండి. మరలా చదువు ఒకసారి ఆ మాట. ఆయన నీ దేశంలో నూతనమైన కార్యం జరిగిస్తున్నాడు కనుక నీవు ఇటు అటు తిరగొద్దు. ఈ సంవత్సరం ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడాలంటే, వాక్యాన్ని తెలియపరుస్తున్న నా జీవితంలోనైనా, దూరాన సమీపాన చేరి దేవుని మాటలు వింటున్న మీ జీవితాలలోనైనా ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మనం చేయవలసిన పని ఏంటి? ఇటు అటు తిరగటం ఆపాలి. అక్కడ రాశారు చూడండి, ఎన్నాళ్ళ వరకు నీవు ఇటు అటు తిరుగుతావు. ఇక్కడ మనం గమనించవలసిన మాట, ఇటు అటు అంటే ఇక తిరగకుండా ఒకే చోట సిమెంట్ దిమ్మలాగా ఉండమని కాదు దాని అర్థం. లోకములో ఆత్మీయతలో
విశ్వాసంలో, పాపంలో, సంఘంలో, లోకంలో ఎంతకాలం ఇటు అటు అంటే మందిరంలో ఉన్నప్పుడేమో మందిరంలో ఉన్న బిడ్డలాగా, లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు లోకస్తుడులాగా ఎంతకాలం ఉంటావు? ఇటు అటు ఎంతకాలం తిరుగుతావు? ఈయన వేరే వాళ్ళ గురించి మాట్లాడిన అధ్యాయం కాదు ఇది. అక్కడ మాట్లాడేటప్పుడు కూడా చూడండి, విశ్వాస ఘాతకులారా అంటే విశ్వాస విషయంలో మోసము చేయుచున్న వారులారా. విశ్వాసం అనే పదానికి భ్రష్టత్వం కలుగు చేయుచున్న వారులారా, దేవుని పిల్లలము, దేవుని ప్రియులమని చెప్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్న వారులారా. స్త్రీని పురుషుడు ఆవరించున్నట్లుగా, అనగా స్త్రీ అంటే దేవుని సంఘం, పురుషుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనల్ని ఆవరించాలనుకుంటున్నాడు, ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు, ఆయన మనతో కూడా నిలిచి నివసించాలని ఆశపడుతున్నాడు. అయితే లోకములో, పాపములో, అపవిత్రతలో తిరగకుండగా దేవుని కొరకు రోషముగా నిలబడుదుము గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. అలా నీ ఉంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? నీ దేశములో ఒక నూతనమైన కార్యం చేయాలనుకుంటున్నాడు ఆయన. గడిచిన 2020 సంవత్సరం అంతా నీ జీవితంలో ఒకవేళ కార్యములు ఆగిపోయి నిలిచిపోయి ఉన్నాయేమో. ఈ 2021 సంవత్సరం నీ బ్రతుకులో దేవుడు ఒక నూతనమైన కార్యం జరిగించునుగాక. ఆమేన్. ఏదైనా పొందుకోవాలని అనుకుంటే అది దేవుని దగ్గర మొర్ర పెట్టి అడగండి. ఆయన నాకు ఇస్తాడు అనే నమ్మకాన్ని ప్రభు మీద ఉంచండి. ఇక్కడ ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా నీ ఆర్థిక ఇబ్బందిని బట్టి ఎవరి దగ్గర చేతులు చాపి అడగవద్దు ఇటు అటు అంటే. ఒకవేళ ఇక్కడ రోగం చేత వచ్చి నన్ను స్వస్థపరచు అని ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత అస్వస్థత చేత ఉన్నాను అని మరలా లోకంలోనికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళవద్దు. ఒకవేళ ఇక్కడ పరిశుద్ధంగా తీర్మానం చేసుకుని దేవునితో ఒక నిబంధన చేసుకుని ఇక నుంచి నేను నీ కొరకు రోషంగా నిలబడతానని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత నీతి తప్పిన అనీతి కార్యక్రమాలకి దిగజారిపోవద్దు. నా దేవుడు నీ దేశంలో అనగా నీ ఇంటిలో, నీ జీవితంలో, మన సంఘములో దేవుడు ఒక నూతనమైన కార్యములు జరిగించుచూ ఉన్నాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? విశ్వాసాన్ని భ్రష్టు పట్టించవద్దు, విశ్వాస ఘాతకులుగా మారవద్దు. నీవు ఏ విషయమైతే ప్రభు దగ్గర బ్రతిమిలాడేవో అది పొంది ఉన్నానని నమ్ము. నీకు ఏదైతే అవసరమైనదో అది నా ప్రభు నీకు ఇచ్చాడని నమ్ము. నా దేవుడు రాబోతున్న ఈ దినాలలో నీ బ్రతుకులో నూతనమైన కార్యము జరిగించునుగాక. నూతనమైన కార్యము జరిగించునుగాక. నూతనమైన కార్యము జరిగించునుగాక. అటు ఇటు తిరగకుండా దేవుని కొరకు నిలబడి చూడు. నా ప్రభు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించునుగాక. ఒకే ఒక విషయాన్ని చెప్పి నేను త్వరగా ముగిస్తాను. 13వ వాక్యంలో రాయబడింది, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేస్తాను. ఆయన ఆనందం ఇవ్వాలి అంటే నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో ముందు మనం స్థిరపడాలి. లోకం వైపు తిరగకుండా నీవు నేను స్థిరపడితే ఆయన నీకు ఆనందాన్ని కలుగు చేయనుగాక. దేవుడిచ్చే ఆనందం గురించి చెప్పాను. అరా కొర మనకివ్వడు, ఆయన సమృద్ధిగానే మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఆయన ఇచ్చే ఆనందాన్ని నువ్వు ఎలా గుర్తుపట్టబోతున్నావు? ఈ సంవత్సరం ఆయన నీకు ఆనందాన్ని కలుగు చేస్తానంటున్నాడు, నీ విచారాన్ని కొట్టువేసి. అయితే నువ్వు ఎలా గుర్తించబోతున్నావు? ఆయన ఎలా చేయబోతున్నాడు ఈ సంవత్సరం కూడా బాగా ఆలకించండి. గడిచిన సంవత్సరంలో ఏ విషయమైనా నువ్వు బాగా అలిసిపోయి ఉన్నావేమో, ప్రార్థన చేసి అలిసిపోయి ఉన్నవేమో.
బాగా వినండి, తలలు పైకెత్తి. సంతాన విషయంలో ఏడ్చి ఏడ్చి అడిగి అలిసిపోయి ఉన్నవేమో. నీ కుటుంబ విషయంలో ఏడ్చి ఏడ్చి అలిసిపోయి ఉన్నవేమో. నీ పిల్లల వివాహ విషయంలో ఏడ్చి ఏడ్చి అలిసిపోయి ఉన్నవేమో. నువ్వు చేస్తున్న చేతి పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, కూలి పనిలో, పాడి పంటలో నష్టం వచ్చి ఏడ్చి ఏడ్చి అలిసిపోయి ఉన్నవేమో. ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోతుంది అని కృషించిపోతూ, లేకపోతే నేర్సిల్లిపోతూ వచ్చేవేమో. నా దేవుడు ఈ 2021 సంవత్సరం నిన్ను ఘనపరచునుగాక. గట్టిగా చెప్పండి, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆనందాన్ని కలుగు చేయునుగాక. ఒకవేళ బాగా చదివి సరైన ఉద్యోగం లేక ఏడుస్తూ బాధపడుతున్నారేమో. నేను రాసుకుని వచ్చిన ప్రసంగం కాదు ఇది, నా డైరీ కూడా తెచ్చుకోలే, నేను రాయలేదు కూడా. నా ప్రభు నా మనసులో ఉంచిన మాటలు చెప్తున్నా. ఒకవేళ దూరాన సమీపాన ఎక్కడ చేరి ఒకవేళ లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్న దేవుని ప్రియులారా, ఏ విషయాల్లో మీరు అలిసిపోయి ఇక మా వల్ల కాదు అని నిరుత్సాహాల మధ్యలోనికి వెళ్ళిపోయారేమో, జీవితం మీద విసుగు చెంది అలిసిపోయి ఉన్నారేమో. నా ప్రభు ఇదిగో ఈ ఆదివారపు వేళ నిన్ను చూసి ఉన్నాడు. నిన్ను లేవనెత్తునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, నీ విచారాలు కొట్టివేయునుగాక, నిన్ను గణపరుచునుగాక, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో, స్థానంలో నా ప్రభు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. ఒకవేళ అలిసిపోయి ఎందుకు నా పరిస్థితి అన్నట్లుగా నిలిచిపోయి ఉన్నావేమో, నా దేవుడు నిన్ను గణపరచాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. రాబోతున్న దినాలన్నిట, ఈ సంవత్సరం అంతా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఎక్కడికి వెళ్ళదు, అదే అధ్యాయంలో ఒక మాట ఉంది, బాగా ఆలకించండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వాక్యం చదవగా విందాం. ఇర్మియా గ్రంథం 31:24 చదవమ్మ గట్టిగా. అలిసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తాను, కృషించిపోయిన వారందరిని ఇప్పుడు నేనేం చేయబోతున్నా, నింపబోతున్నా. చాలు, బాగా ఆలకించండి. ఆయన నిన్ను ఎలా ఆనందపరచాలనుకుంటున్నాడు తెలుసా? నా దేవుడు నిన్ను ఎలా తృప్తిపరిచి నీ విచారాలను కొట్టివేసి పంపించాలనుకుంటున్నాడు తెలుసా? ఏ విషయంలో నువ్వు బాగా అలిసిపోయి ఉన్నావో, ఏ విషయాల్లో కృంగిపోయి ఏడుస్తూ ఉన్నావో, ఏ విషయంలో ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా కర్మ, ఈ పేద ఇంట్లో పుట్టాను ఎందుకు, లేకపోతే వీళ్ళ కుటుంబంలో ఎందుకు పుట్టాను అని ఒకవేళ అలిసిపోయి ఉన్నావేమో, లేకపోతే నీ ఇంటిలో ఉన్న సమస్యలు బట్టి, నీకుంటున్న ఇరుకు ఇబ్బందులు బట్టి, నీ కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్యలో ఉంటున్న ఆ యొక్క ఎడబాటును బట్టి, లేకపోతే ఆ సమస్యను బట్టి, ఒక మంచి చదువు చదివి స్థితి లేక, సరైన ఉద్యోగం లేక, లేకపోతే వివాహ వయసు వచ్చి ఇంకా వివాహము కాక, లేకపోతే పిల్లలు పుట్టి వారు సరిగా మీ మాట వినక, లేకపోతే నీ భర్త ఒకవేళ చెడు మార్గాలలో, నీ భార్య ఒకవేళ తప్పుడు మార్గాలలో నడిపించబడుతూ ఎన్నిసార్లు చెప్పినా వినక, ఇదే సంగతిని ప్రభువు దగ్గర కూడా బ్రతిమిలాడుకున్న ఆయన కూడా నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వక ఇంతకాలం ఉన్నాడేమో. దానికి కారణం కూడా నీవు అటు ఇటు తిరిగిన దాన్ని బట్టే. ఈ ఆరాధనలో గనక నీ హృదయాన్ని స్థిరపరచుకోగలిగితే, నీ మనసుని భద్రపరచుకోగలిగితే, నా ప్రభువు మాట్లాడుతున్న మాట, ఇక నీకుంటున్న ప్రతి విధమైన దిగులన్నిటిలో నుంచి, విచారమన్నిటిలో నుంచి విడిపించడమే కాదు, నిన్ను ఎక్కడి నుంచి లేకపోతున్నాడు తెలుసా? నువ్వు అలిసిపోయి ఉన్నావేమో. ఓ మనిషి ఎప్పుడు అలిసిపోతాడు? పరిగెత్తి 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 అంటే ఎదురు చూచి అది తనకి అందనప్పుడు అలిసిపోతాడు. ఇక నా వల్ల కాదు. వేరే వాళ్ళు వచ్చి రారా, ఏం కాదు దేవుడు మనకి ఇస్తాడన్నా, నా వల్ల కాదయ్యాక, నా వల్ల కాదు, చేత కాదు అని అలిసిపోయిన వాడిని దగ్గరికి వెళ్ళి మనం లేపినా వాడు లెగడు. ఇంకోటి, అలిసిపోగానే వెంటనే వాళ్ళకి వచ్చేది ఏంటంటే నిరుత్సాహం. దాన్ని బైబిల్ భాషలో ఏమన్నారంటే
కృంగిపోవటం. ఓ మనిషి కృంగిపోతాడు, ఇక నా వల్ల కాదు, ఆయన నాకు చేయడు, ఇది నా జీవితంలో జరగదిక, ఊరికి ఎదురు చూడటం తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేదు అని మనిషి కృంగిపోతాడు. అలిసిపోయిన వెంటనే అతనికి కృంగుదల వచ్చింది. అతడు దేవుని మందిరానికి నిదానంగా దూరం అయిపోతూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం ఈ పూట మనతో మాట్లాడుతుంది. ఆయన అలిసిపోయిన నీ ఆశ, అంటే నువ్వు దేని కొరకు కనిపెట్టుకున్నావో, ఏదైతే పొందాలని ఎదురు చూసావో ఆ ఆశ ఎప్పటి వరకు ఆశగానే మిగిలిపోయిందేమో, అంటే నీ కోరిక అలాగే నిలిచిపోయిందేమో. మరి మీ హృదయాలలో ఈ పగటిపూట దూరాన సమీపాన ఈ మందిరంలో కూర్చుని ఆలకిస్తున్న దేవుని ప్రియులారా, మీ హృదయం లోపల ఏ ఆశగానే మిగిలిపోయిందో ఆ ఆశని ఈ 2021 సంవత్సరంలో నా ప్రభు చిగురింప చేయును గాక. మీ ఆశను నా దేవుడు తృప్తిపరచును గాక. ఒకవేళ జరగదని ఆశ విషయంలో కృంగిపోయి కృషించిపోయి ఉన్నారేమో, నా ప్రభు మిమ్మల్ని అందరినీ నింపును గాక. పలకండి గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇటు అటు తిరగటం ఆపేస్తే నా దేవుడు నీ హృదయం లోపలున్న ఆశను చిగురింప చేయనుగాక. న్యాయాధిపతుల గ్రంథంలో ఇలా రాయబడి ఉంటుంది, ఇలా రాయబడి ఉంటుంది. శత్రువులందరూ వారికున్న ఆస్తినంతటిని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకున్న పండిన పంటనంతటిని దొంగిలించుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకున్న ఆస్తిని సంపదని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకున్న పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. వారికున్న భార్యల్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు పండించిన ప్రతి పంట ఈడ్చుకుని వెళ్ళిపోతే ఏమీ లేక వాళ్ళంతా ఏమైపోయారంటే, ఇప్పుడు చాలామంది పంట వేసేటప్పుడు అనుకుంటారు కదా, ఈ సంవత్సరం పంట బాగా పండితే ఇల్లు కట్టుకుందాం, పెళ్ళి చేద్దాం, బండి కొందాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా. ఆ రోజు కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ పంట వేసి గుండెల్లో ఎంతో ఆశను పెట్టుకున్నారు. ఈ సంవత్సరం పంట పండిద్ది, మన అమ్మాయి పెళ్లి చేద్దాం, వాడి పెళ్లి చేద్దాం, ఈ చేద్దాం, అవి చేద్దాం, ఎన్నో ఆశలతో పంటనేస్తే ఆ పంట విస్తారంగా దేవుడు పండించాడు. బాగా పండింది అని సంబరపడిపోతున్న సమయంలో శత్రువులు వచ్చి పంటనంతటిని ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కాక కూర్చుని కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటే, ఆ సమయంలో వారి నాయకుడు ఎవ్వరు వారిని ధైర్యపరిచి వెళ్దాం పదండి, మన పంటని మనం తెరుచుకుందాం అని మాట్లాడే నాయకుడు లేరు. మోషే చనిపోయాడు, ఎవ్వరు లేరు. ఆ సమయంలో అందరూ ప్రాణభయంతో వెళ్ళిపోయారు. కొంతమంది చంపబడ్డారు ఎదురు తిరిగిన వాళ్ళు, కొంతమందిని ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కాక అంత పంట అంతా ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత పరిగేరుకుంటారు కదండి పొలంలో, అలా గిద్యోను అని పిలువబడుతున్న ఒక వ్యక్తి పరిగి వేరుకుంటా ఉన్నాడు. పరిగె గోధుమలను వేరుకుంటా ఉంటే తన జీవితంలో కూడా అందరు చనిపోయారు, మరి నేను ఒక్కడనే ఉన్నాను, కొంతమంది దాగుకుని ఉన్నారు, కొంతమందిని ఎత్తుకుని వెళ్ళిపోయారు. తన ఆశగానే మిగిలిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ధాన్యమంతా దోచుకుని వెళ్ళిపోతే పరిగి ఏరుకుంటా ఆ పూటైనా తిని బ్రతుకుదామని పరిగి వేరుకుంటా ఉంటే దేవుని స్వరం గిద్యోనుతో మాట్లాడుతుంది. ఆమేన్. దేవుని స్వరం గిద్యోనుతో మాట్లాడుతుంది. ఆమేన్. పలకండి గట్టిగా ఆమేన్. దేవుని స్వరం గిద్యోనుతో మాట్లాడుతుంది. ఆమేన్. ఈ పూట ఈ ఆరాధనకి నీ జీవితంలో ఆశీర్వాదం అనేది లేకపోతే నీ ఆశీర్వాదం అంతా ఎవరో దోచుకుని వెళ్ళిపోయి ఓ భయంకరమైన దుఃఖములో నీవు మిగిలిపోయి ఉంటే, ఒకవేళ అంతకుముందు బాగా బ్రతికి ఇప్పుడు బాగా బతకలేని స్థితిలోనికి దిగజారిపోయి సహాయం కొరకు చేతులెత్తి అడిగే స్థితిలోనికి ఒకవేళ నీవు వచ్చి ఉంటే, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవెక్కడున్నా సరే, దూరాన సమీపాన ఎక్కడ చేరి ఉన్న ప్రియ సహోదరుడా సహోదరి, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీతో తెలియపరుస్తున్న విషయం, ఆ రోజు గిద్యోనుతో మాట్లాడిన దైవ స్వరం, గిద్యోను పలకరించుటకు వచ్చిన దేవుని దూత
ఇదిగో నీ దగ్గరికి ఆయన స్వరము పంపబడును గాక, ఆయన స్వరము పంపబడును గాక, ఆయన దూత పంపబడును గాక, నీ పరిస్థితి మార్చబడును గాక. ఆమేన్. ఒక్కడే పరిగి వేరుకుంటా ఉంటే ఆ ఒక్కడితో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? బల పరాక్రమ కలిగిన బలాఢ్యుడా. ఆశలన్నీ పోయాయి, కృషించిపోయాడు. ఇక ఏమీ లేదు పాపం. వేరుకుంటే పరిగి తప్ప బ్రతికేదానికి, తినేదానికి ఒక ముద్ద అన్నం కూడా తన దగ్గర లేని పరిస్థితి. ఆ సమయంలో దేవుని స్వరం ఏమంటుంది? బల పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, బల పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. అతనికి ఆశ్చర్యం కలిగి, ఎవరయ్యా ఇక్కడ బలా పరాక్రమం కలిగినోడు? బలా పరాక్రమం కలిగిన వాడే ఉంటే కనుక సిరియనులు వచ్చి మా దండులో ఉన్నదంతా తీసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళని మేము చంపకుండా ఉండేవాళ్ళమా? మా శత్రువులందరూ వచ్చి మేము పండించిన పంటని, ఆస్తిని, మా ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని, మగపిల్లల్ని కూలి చేయటానికి ఈడ్చుకుని వెళ్ళిపోతే మేము పోరాడకుండా ఉండగమా? బల పరాక్రమం కలిగిన వ్యక్తులమైతే మేము బలహీనులమి అన్నట్లుగా గిద్యోను ఒక్కడే నిలబడిపోతే దేవుని స్వరం మాట్లాడుతుంది. బల పరాక్రమం కలిగిన బలాఢ్యుడా మాట్లాడితే ఏమన్నాడు అక్కడ? గిద్యోను అని అంటాడు. అంటే తనకు ఒక అనుమానం వచ్చింది, ఎవరిని పిలుస్తున్నాడు ఇక్కడ? బలవంతుడు ఎవరున్నారు ఇక్కడ? అందరం బలహీనులమే కదా అనినట్లుగా వెనుదిరిగి చూడగల దేవుని స్వరం మాట్లాడుతుంది. గిద్యోను, గిద్యోను అని దేవుని స్వరం పిలుస్తూ ఉంది. ఒకవేళ నీ జీవితంలో కూడా అలిసిపోయి, కృషించిపోయి, కృంగిపోయి ఉన్నావేమో. నా దేవుడు వాగ్దానం అంటుంది ఈ పూట, ఆయన నీవు గనక స్థిరపడితే, నీవు గనక అటు ఇటు లోకం వైపు, పాపం వైపు తిరగకుండా పరిశుద్ధంగా దేవుని కొరకు నిలబడగలిగితే, నా ప్రభు నిన్ను కృపనిచ్చి కాపాడును గాక, నిన్ను కృపనిచ్చి కాపాడును గాక, నిన్ను కృపనిచ్చి కాపాడును గాక, నీకున్న ప్రతి విచారంలో కొట్టివేయును గాక, అలిసి ఉన్న నిన్ను ప్రభు తృప్తిపరచును గాక, కృషించిపోయిన నిన్ను దేవుడు నింపును గాక. ఇలా రాయబడి ఉంటుంది. పిలిచిన తర్వాత దేవుడు మాట్లాడి, ఏంటి ప్రభువా ఏంటి అని గిద్యోను అడగలే. ప్రభువు మాట్లాడి, నేను నిన్ను నింపుతానన్నాడు. ఎలా నింపాడు? ఎలా నింపాడు? ఆశ్చర్యమైన సంగతి. ఎవరో శత్రువు యుద్ధానికి వస్తున్నట్లుగా ఒక రథముల ధ్వని, ఒక యవల రొట్టె ఒకటి డొల్లుకుని వెళ్ళిపోతున్నట్లుగా రథముల ధ్వని శబ్దం వినపడంగానే శత్రువులందరూ అక్కడి నుంచి లేచి పారిపోయారంట. దేవుడు ఒక గొప్ప జయాన్ని ఇచ్చాడు. వాళ్ళందరూ పోగొట్టుకున్న పంటతో మరలా తిరిగి వెళ్ళారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నీవు స్థిరపడితే, నీవు నిలబడితే, దేవుని కొరకు ఇటు అటు కదలకుండగా అంతవరకు దేవుని కొరకు రోషంగా నిలబడితే, ఆయన నీ శత్రువుల మీద నీకు అఖండ విజయాన్ని ప్రసాదించును గాక. నీ శత్రువుల మీద నా దేవుడు నీకు విజయాన్ని ప్రసాదించును గాక. నీకు ఒక ఉన్నతమైన స్థితిలో నీ శత్రువుల మీద ప్రభు ముందు నిన్ను నిలబెట్టును గాక. ఆమేన్. ఆ రోజు అలిసిపోయారు, కానీ సంతోషంతో తిరిగి వచ్చినట్లుగా, ఆశీర్వాదకరంగా నడిపించబడినట్లుగా, వారికి ఉన్నదంతయు మరలా తిరిగి తెచ్చుకున్నట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఒకవేళ నీ జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదాన్ని నోచుకోలేక దూరంగా నిలిచిపోయి ఉన్నావేమో, కన్నీటి మధ్యలో నడిపించబడుతున్నావేమో, ఇరుకు మధ్యలో, శోధనల మధ్యలో నడిపించబడుతున్నావేమో, నా ప్రభు నిన్ను తృప్తిపరచునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, కృషించిపోయిన నిన్ను బలపరచునుగాక. ఇంకెప్పుడని అనుకో మాకు, ఒకవేళ చేయలేదని మళ్ళీ లోకంలో పడు మాకు. నువ్వు దేవుని కొరకు నిలబడి చూడు, నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించి నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ మాటలన్నీ ప్రభు మీ వినికిడిలో స్థిరపరచునుగాక.
దయచేసి అందరు లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడండి. దయచేసి అందరు లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడండి. 2 చేతులు ఆకాశం వైపు చాపండి. కళ్ళు మూయండి. అందరు నోరులు తెరవండి. హృదయపూర్వక నోరులు తెరవండి. చేతులెత్తి మనసారి నోరు తెరవండి. అటు ఇటు ఎల్లమాకండి. మందిరంలో నిలబడండి కొంతసేపు. కళ్ళు మూయండి. కళ్ళు మూయండి. కళ్ళు మూయండి. కళ్ళు మూయండి. అందరు 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ఒక చిన్న తీర్మానానికి రండి. నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఏ పరిస్థితిలో నీ ఉన్నావో నాకు తెలియదు. నా ప్రభువు నిన్ను నింపబోతున్నాడు. ఆయన నీ పరిస్థితుల్ని మార్చబోతున్నాడు. ఒక చిన్న తీర్మానం. అందరూ ఒక చిన్న తీర్మానానికి రండి. అందరు నోరు తెరిచి ఒక చిన్న తీర్మానానికి రండి. చేతులు ఎత్తండి, కళ్ళు మూయండి. చేతులు ఎత్తండి, కళ్ళు మూయండి. నోరు తెరిచి ఒక చిన్న తీర్మానానికి రండి. ఒక చిన్న తీర్మానానికి రండి. వారి విచారములు కొట్టివేసి నేను వారికి ఆనందంను కలుగు చేసేదను. ఎలాంటి ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు? ఎలాంటి ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు ప్రభు నీకు? అందరు మనసారి నోరులు తెరవండి. చేతులు ఎత్తండి. ఒక చిన్న తీర్మానానికి రండి. ఎలాంటి ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు? అలిసిపోయావా? అలిసిపోయి ఉన్నావా? నీ జీవితంలో ఇది జరగదు, ఇది కావాలని ఎదురు చూచి అలిసిపోయి ఉన్నావా? అలిసిపోయి ఉన్నావా? మనసారి ఒక చిన్న తీర్మానానికి రండి. ఇది జరగదేమో అని నిరుత్సాహం చేత కృంగిపోతున్నావా? కుమిలిపోతున్నావా? సహోదరి, చేతులెత్తి ఒక చిన్న తీర్మానం చేసుకో. సహోదరుడా, చేతులెత్తి ఒక చిన్న తీర్మానం చేసుకో. చదివిన చదువుకు తగిన ఉద్యోగం లేక ఏడుస్తున్నావా? ఎందుకు ఇంట్లో పుట్టాను? ఏంటి నా పరిస్థితి? ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది? నాకంటే చిన్నవాళ్ళు బాగున్నారు, నా తోటి వాళ్ళు బాగున్నారని కుమిలిపోతున్నావా? ఏడుస్తున్నావా? ఏమాత్రం దిగులు పడద్దు. జీవితం మీద ఏమాత్రం నిరుత్సాహపడద్దు. దేవుడు నీకు ఇచ్చిన కృపని పోగొట్టుకోవద్దు. నా దేవుడు ఇక రాబోతున్న దినాల్లో నీ జీవితంలో అలిసిపోయిన నీ ప్రతి ఆశని, నా దేవుడు కృషించిపోయిన నీ జీవితాన్ని ఆయన నింపునుగాక. ఆయన నింపునుగాక. ఆయన నింపునుగాక. అందరూ చేతులెత్తి ఒక చిన్న తీర్మానానికి రండి. ఒక చిన్న తీర్మానానికి రండి. చేతులెత్తి ప్రార్థన చేసుకో. ఒక చిన్న తీర్మానానికి రండి. ఒక చిన్న తీర్మానానికి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ విషయంలో కృంగిపోయావో నాకు తెలీదు. ఓ సహోదరి, సహోదరుడా, దూరాన సమీపాన దేవుని మాట్లాడుతున్న దేవుని బిడ్డ, ఏ విషయాల్లో కృంగిపోతున్నావో, ఏ విషయాల్లో ఏడుస్తున్నావో, ఏ విషయంలో సంతోషం దూరం అయిపోయిందో, ఏ విషయంలో ఆనందం నీకు దూరం అయిపోయిందో నాకు తెలియదు. నా ప్రభు నిన్ను నింపాలనుకుంటున్నాడు. నా ప్రభు నీ ఆశను చిగురింప చేయాలనుకుంటున్నాడు. అలనాడు ఇశ్రాయేలీలు పండించుకున్న పంటంతయు దోచుకుని పోగా, ఇశ్రాయేలీలు పండించిన పంటంతయు ఈడ్చుకుని వెళ్ళిపోగా, ఏం చేయాలో అర్థం కాని ఒక అమాయకుడు, ఒక బలహీనుడు, తిరిగి మాట్లాడలేనివాడు, తిరిగి దెబ్బలాడలేనివాడు, బలహీనుడు, కృంగిపోయి ఈ పూటైనా తిని బ్రతుకుదాం, ఈ పూట ఒక్కరోజు బ్రతికిన చాలు అని అనుకుని గోధుమలను రాల్చుకుంటా ఉంటే దేవుని స్వరం తనని పలకరించింది. దేవుని స్వరం తనతో మాట్లాడుతుంది. ఇదిగో ఈ ఆరాధనలో నువ్వు ఏ విషయంలో ఏడుస్తున్నావో, ఏ విషయాల్లో కృంగిపోయి ఉన్నావో, ఆత్మ సంబంధంగా ప్రభు ఇచ్చిన మాటనే మీకు తెలియపరిచాను. నీవు కృంగిపోయిన నీ బ్రతుకును దేవుడు చూశాడు. ఆగిపోయిన నీ ఆశను ప్రభువు చూశాడు. నీ జీవితంలో నీ కోరికను దేవుడు చూశాడు.
రాబోతున్న దినాలలో నా ప్రభు నిన్ను నింపును గాక. ఆయన ఆనందమును కలుగు చేయును గాక. విచారములు కొట్టివేసి వారిని ఆనందింప చేసేదనన్న వాక్కు నీ జీవితంలో నెరవేర్చబడును గాక. నా జీవితంలో నెరవేర్చబడును గాక. మన బ్రతుకులో స్థిరపరచబడును గాక. ఒక చిన్న తీర్మానానికి రండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ఆకాశం వైపు హృదయపూర్వక చేతులెత్తు. ఆకాశం వైపు చేతులెత్తి హృదయపూర్వక చిన్న తీర్మానానికి రా. నేను ఈ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రం. ఈ పగటిపూట ఈ ఆరాధన ఇంతవరకు మీరు ఆశీర్వాదకరం జరిగించారు. అందుని బట్టి స్తోత్రం. మీ ఆలోచనలు మీ బిడ్డలు మీరు తోడుకుని వచ్చారు. పాడి స్తుతించి ఆరాధనలు నిలిచి ఉండగా మీ ఆత్మతో నింపినందుకే స్తోత్రం. మీరు ఇచ్చిన చక్కని చిన్న అమూల్యమైన సందేశాన్ని బట్టి స్తోత్రం. ఈ మాటలు మా వినికిల్లో స్థిరపరచండి. మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. మీ నూతనమైన కృపనిచ్చి కాపాడండి. ఈరోజు సాయంత్రం జరుగుతున్న ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. దేవా మీకు స్తోత్రం. ఆరాధనకి మీ బిడ్డలందరినీ తోడుకుని రండి ప్రభువా, మీకు స్తోత్రం. వాతావరణాన్ని ఇవ్వండి. కరెంటుని, సౌండ్ సిస్టాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. కూడిక జరిగేదానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని కూడా మీరు ఇవ్వండి. అన్ని విషయాల్లో మీరే సహాయకుడిగా ఉండి రాత్రికి జరుగుతున్న కూడికను కూడా మర్యాదగా జరిగించండి. ఇప్పుడు వెళుచుండగా నీ బిడ్డల ప్రయాణాల్లో తోడుగునండి. మరి ప్రాముఖ్యంగా పరిచర్య చేయుచుండగా ప్రతి బిడ్డకి మీ కాపుదలు ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, మీ భద్రతని కలుగు చేయండి. మీ కృపతో నింపండి దేవా, మీకు స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరం కొరకు ప్రభువా మీకు స్తోత్రం. ప్రార్థన చేయుచున్న ప్రతి వారి ప్రార్థన ఆలకించు. ఈ వారమంతా చేయుచున్న చేతి పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, కూలి పని, వ్యవసాయం, పాడి పంటలు, ప్రతి ప్రయత్నాల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచి కాపాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం నిత్యము సకల కోటి పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో చేరిన ప్రతి బిడ్డలకు, దూరాన సమీపాన్ని చేరి లైవ్ ద్వారా మైక్ యంత్రం ద్వారా ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు నా దేవుని కృప సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. చెబుదాం గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇంతటితో ఈ ప్రార్థన కొడుకు ముగించబడింది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒకరికొకరు వందనాలు తెలియపరచు.